మాచర్ల నియోజకవర్గం అనగానే ఫ్యాక్షన్ రాజకీయాలు గుర్తొస్తాయి. అల్లర్లతో తరచూ ఆందోళనకరంగానే ఉంటుంది. వైకాపా పాలనలో దాడుల్లో ముందున్న మాచర్ల సెగ్మెంట్ అభివృద్ధిలో మాత్రం పూర్తిగా వెనుకబడింది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ అభివృద్ధి చేయలేదని, ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తానని ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో మాచర్ల ఒకటి. పల్నాడు జిల్లాలోని ఇతర నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు అయితే మాచర్ల నియోజకవర్గం ఒకటి మాత్రం ఇంకో ఎత్తు. ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు బరిలో ఉన్నారు. ఆయన ప్రచారం ఎలా కొనసాగుతున్నాయి, ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయనేది ఆయన మాటల్లోనే విందాం. మీరు ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు స్పందన ఎలా ఉంది? అద్భుతమైన స్పందన. ముఖ్యంగా ప్రజల మొహాల్లో చిరునవ్వులు. ఈ గత 15 సంవత్సరాలుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిపాలనలో అరాచకం, వేధింపులు, సాధింపులు, అక్రమ కేసులు, అభివృద్ధి లేకపోవటం మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఒక స్వాతంత్ర పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్పందిస్తూ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనం పలుకుతూ ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఇతర నియోజకవర్గాలు చూసుకుంటే ప్రగతి గురించి మాట్లాడుకుంటారు. అదే మాచర్ల నియోజకవర్గంలో పగలు, ప్రతీకారాలు, దాడుల గురించి మాట్లాడుకునే పరిస్థితి. ఈ పరిస్థితి మారే విధంగా మీ వంతు పాత్ర ఏమో? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను ఎప్పుడైతే ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించానో అప్పుడు ప్రతి మండలంలో కూడా ఒక హత్య చేయాలని ఒక పథకాన్ని రూపొందించాడు. మరి వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్య, దుర్గి మండలంలో జల్లయ్య హత్యలు జరిగిన తర్వాత మరి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కొంతగా అది కూడా బీసీ వర్గాలు ఇద్దరినీ కూడా హత్య చేయడంతో కొంత వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తాను. తర్వాత కూడా గ్రామాల్లో అక్రమ కేసులు, వేధింపులు, సాధింపులు అనేది మామూలు అయిపోయినాయి. పోలీసులు, అధికార యంత్రాంగం వీళ్ళని అడ్డం పెట్టుకొని అతను అరాచకాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడతాడు. ఖచ్చితంగా మీరు అన్నట్టు పల్నాడు అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఈవెన్ మాచర్ల కన్నా వినుకొండ చాలా అభివృద్ధిలో ముందుంది. మాచర్ల ప్రాంతంలో 4 సార్లు శాసనసభ్యుడిగా అతన్ని గెలిపిస్తే కనీసం గ్రామాల్లో ఈరోజు వాడుక నీళ్లు కూడా లేవు. ప్రజలు ఏ గ్రామం వెళ్ళినా ముందు బ్రతకాలంటే నీరు కావాలి, నీరు ఏర్పాటు చేయండి అని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు మరి ఎమర్జెన్సీ ఇదిలో కొన్ని మా గ్రామంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు మీదేసుకొని ఆ గ్రామాల్లో నీటి సరఫరా చేయటం అనేది ఇది వైసీపీ పరిపాలన సిగ్గుపడాల్సిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోపు వరికపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేస్తాము. ఆకాశంలో పైప్ లైన్లు వేలాడుతున్నాయి. వైసీపీ పరిపాలనలో గ్రామాల్లో నీటి వ్యాపారాన్ని ప్రోత్సహించారు. ఇంటికి 600 నుంచి 800 రూపాయలు ప్రతి ఇంటికి వాడుక నీళ్ళ కోసం ఒక పేద కూలీ కూడా కట్టుకోవాల్సిన దుస్థితి. విద్యాపరంగా కూడా వెనుకబాటుతనం ఉంది. అవసరమైన మేర డిగ్రీ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీని మాచర్లో ఉన్నదాన్ని పీజీకి అప్గ్రేడ్ చేయటం కానీ, ఇక్కడ వైద్య సేవలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. మరి మెరుగైన వైద్యం కోసం ఉన్న హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయటమా, కొత్త హాస్పిటల్ని నిర్మించటమా అనేది ఒకటి. అలాగే మాచర్ల పట్టణానికి దాహార్తిని తీర్చడానికి మరి బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి, అనుపు నుంచి తీసుకురావాలనేది ఒక ఆలోచన చేసి ఏది ఎల్లవేళ్ల నీరు అందుబాటులో ఉంటుందో చూసి దాని నుంచి నీళ్లు సప్లై చేయటం. ఎన్నికల కోడ్ వచ్చింది, ఎలక్షన్స్ కూడా దగ్గర పడ్డాయి. ఇప్పటికి కూడా ఇంకా మాచర్ల నియోజకవర్గంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో రేపు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉంటుందంటారా? మరి అలుగురాజుపల్లిలో అసందర్భంగా మహిళల మీద పోలీసులు రెచ్చిపోయి లాఠీ చార్జీ చేయటం, మరి వ్యవస్థలో ఇంకా మార్పులు రావాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నాయన్నమాట. ఎన్నికల కమిషన్ అలాగే మాకు కొత్తగా ఒక మంచి యంగ్ ఆఫీసర్ వచ్చారు, ఎస్పీ గారు. ఈ విషయంలో చర్యలు తీసుకొని నిష్పక్షపాతంగా మరి ఏ పార్టీ వాళ్ళు ఏది చేసినా మరి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునే విధానం వస్తుందని భావిస్తున్నాం. వైసీపీ నాయకులు కొన్ని అలజడులు సృష్టించి పోలింగ్ పర్సంటేజ్ని తగ్గించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు నిర్భయంగా బయటికి రావాలి, బయటికి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. చిన్న చిన్న సంఘటనలు సృష్టిస్తారు, అంత మాత్రాన ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పల్నాడులో స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. 4 సార్లు శాసనసభ్యుడైన అతను
అభివృద్ధి ఏంటో లేదు ఇక్కడ. నేను ఒక్కసారి నన్ను గెలిపించండి, తను చేయని అభివృద్ధి ఏంటో నేను చేసి చూపిస్తానని చెప్తా ఉన్నాను పల్నాడు ప్రజలకు హామీగా. ఈ రౌడీ ముఖలను గూండాలని మాత్రం వాళ్ళు ఏ తప్పు చేశారో ఆ తప్పులన్నింటినీ ఎత్తి చూపి శాఖాపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. లేకపోతే భవిష్యత్తు కూడా ఇది ఒక ఆనవాయితీగా మారే ప్రమాదం ఉంది. ఈ రాష్ట్రం చీకట్లో ఉంది. ఈ చీకటిని పారదోలాలంటే మళ్ళీ ఆ చంద్రుడు రావాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో వెలుగులు విరజిల్లుతాయని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. గత పాలకులు అరాచకాలు అవినీతితో నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిందని వచ్చే కూటమి ప్రభుత్వంతో సమస్యలన్నీ పరిష్కరించి మాచర్ల నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.